ఈ వీడియోలో సెగ్మెంటరీస్ యూజెస్ అసలు సెగ్మెంటరీ అంటే ఏందో తెలుసుకుందాం. ఫస్ట్ అసలు సెగ్మెంటరీ అంటే ఏందో తెలుసుకునే ముందు అసలు యూజ్ ఏంటి, సెగ్మెంటరీ వల్ల యూజ్ ఏందో తెలిస్తే మనకి నెక్స్ట్ సెగ్మెంటరీ అంటే ఏందో తెలుసుకోవడం ఈజీ అవుతుంది. సెగ్మెంటరీ ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే ఒకటి రేంజ్ సమ్, ఇంకోటి ఫ్రీక్వెన్సీ అప్డేట్ అండ్ క్వెరీ సమ్. ఓకే, రేంజ్ సమ్ అంటే లెట్స్ టేక్ ఇక్కడ అరే ఉంది ఎగ్జాంపుల్. నాకు ఫస్ట్ ఇండెక్స్ నుంచి ఫోర్త్ ఇండెక్స్ వరకు ఐ నీడ్ సమ్ ఆఫ్ ఆల్ ది ఎలిమెంట్స్ అని ఒక క్వెరీ ఇస్తా. ఇంకో క్వెరీలో ఐ నీడ్ ఫ్రమ్ 2 to 5, సెకండ్ ఇండెక్స్ నుంచి ఫిఫ్త్ ఇండెక్స్ వరకు నాకు సమ్ ఏందో సమ్ కావాలి, అంటే 2 + 4 + 5 + 6 వీటి సమ్ కావాలి, అది క్వెరీ 2. నెక్స్ట్ క్వెరీ 3 వచ్చేసి 0 నుంచి ఫోర్త్ ఇండెక్స్ వరకు వీటి యొక్క సమ్ కావాలి. ఇది సమ్ ఏమవుద్ది 3 + 1 + 2 + 4 + 5 అవుతుంది. వీటి సమ్ ఫైండ్ అవుట్ చేయడానికి we are going to use సెగ్మెంటరీస్. ఓకే, సెగ్మెంటరీస్ ఎందుకు, ఇక్కడ మనం ప్రిఫిక్స్ సమ్ యూజ్ చేయొచ్చు కదా అనొచ్చు. ప్రిఫిక్స్ సమ్ వచ్చేసి యూ కెన్ సాల్వ్ దిస్ క్వశ్చన్ ఇన్ ఆఫ్ n+m, అంటే ఒక ఆఫ్ n వచ్చేసి అన్ని ప్రిఫిక్స్ సమ్స్ అన్నిటిని ఫైండ్ అవుట్ చేయడానికి అవుద్ది. అంటే 3 ఒకటి, 3 + 4 ఒకటి, 4 + 2 6, 6 + 4 10, 15, నెక్స్ట్ 15 + 6 సంథింగ్ 21. ఇది ప్రిఫిక్స్ సమ్. ఇందులో నుంచి మీరు డైరెక్ట్ ఇప్పుడు నాకు ఈ నుంచి ఇక్కడికి రేంజ్ కావాలంటే 15 - 3 వేసేస్తే నీకు ఈ నుంచి ఇక్కడికి రేంజ్ వచ్చేస్తుంది కదా. ఇట్ విల్ టేక్ ఆఫ్ n+m. బట్ వెన్ యూ యూస్ ది సెగ్మెంటరీస్, ఈ సెగ్మెంటరీస్ వల్ల టైమ్ కాంప్లెక్సిటీ విల్ బికమ్ ఆఫ్ q log n. q log n. Here q means query and here also I wrote m కాదు ఇక్కడ q. q అంటే ఏంటంటే క్వెరీ, ఎన్ని నెంబర్ ఆఫ్ క్వెరీస్ ఉన్నాయి, అండ్ లాగ్ n అంటే ద హైట్ ఆఫ్ ది ట్రీ. ఇక్కడ segment trees we are going to represent in the tree format. Okay, I will explain about segmentary. Now ఇక్కడ ద ప్రాబ్లం ఏంటి, అసలు ప్రిఫిక్స్ సమ్ ప్రాబ్లం ఏడొచ్చింది అంటే ఎప్పుడైతే నాకు 1 నుంచి 3 ఇండెక్స్ వరకు నాకు అన్నిటికీ +2 యాడ్ చేయాలనుకుంటున్నాను. అంటే ఇట్ బికమ్స్ it becomes 2, 3, it becomes 4, it becomes 6. ఇప్పుడు నువ్వు కనుక ఫైండ్ అవుట్ చేసావు అనుకో ప్రిఫిక్స్ సమ్, నీకు రాంగ్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ నీకు ప్రిఫిక్స్ సమ్ అనేది రాంగ్ అయిపోద్ది. ఎప్పుడు నీకు ప్రిఫిక్స్ సమ్ అనేది రైట్ అవుద్ది, అగైన్ యూ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ దిస్ 0th ఇండెక్స్ నుంచి మళ్ళీ నువ్వు ప్రిఫిక్స్ సమ్ యాడ్ చేసి అగైన్ యూ విల్ టేక్ ఆఫ్ n, దెన్ యూ విల్ కంటిన్యూ ఇట్, మళ్ళీ క్వెరీ చేయాలి. అలా ఎన్ని టైమ్స్ చేస్తావు అంటే వర్స్ట్ టైం కాంప్లెక్సిటీలో ఎవ్రీ టైం నీకు రేంజ్ అప్డేట్ ఇచ్చారనుకో, రేంజ్ అప్డేట్ ఇస్తే ఎవ్రీ టైం నువ్వు అప్డేట్ చేస్తూ క్వెరీ చేయాలి. అప్పుడు ఏమవుద్ది, m × n అవుద్ది. అప్పుడు m × n ఇదేంది ఆల్మోస్ట్ ఆఫ్ n² ఫార్మ్లోకి వెళ్ళిపోద్ది. n అంటే ఇక్కడ q, హియర్ q, క్వెరీ × n అవుద్ది. ఇప్పుడు అది ఆఫ్ n² అయిపోద్ది. సో అప్పుడు ఇది వరస్ట్ టైం కాంప్లెక్సిటీగా మారిపోద్ది. ఇలాంటి కేసెస్ని ఓవర్కమ్ చేయడానికి వీఆర్ గోయింగ్ టు యూజ్ సెగ్మెంటరీస్. మోస్ట్లీ ఎక్కడ యూజ్ అవుద్దంటే క్వెరీ ఇచ్చి అండ్ అప్డేట్స్ ఇచ్చినప్పుడు ఒక రేంజ్ వరకు అప్డేట్స్, ఇంకా క్వెరీలో మ్యాక్స్ ఆర్ మినిమం ఫైండ్ అవుట్ చేయాలన్నప్పుడు, ఎక్సెట్రా ఇంకా చాలా వరకు వీ కెన్ యూజ్ సెగ్మెంటరీస్. ఓకే, నౌ అసలు సెగ్మెంటరీ అంటే ఏంటి? సెగ్మెంటరీ అంటే ఏంటంటే ఈ సెగ్మెంటరీ అనేది అరేని డిఫరెంట్ సెగ్మెంట్స్గా డివైడ్ చేస్తుంది. ఆ డివైడ్ చేసినంత తీసుకొచ్చి బైనరీ ట్రీ ఫార్మాట్లో రిప్రజెంట్ చేస్తాం. ఈ బైనరీ ట్రీ ఫార్మాట్లో రిప్రజెంట్ చేసే ఈచ్ నోడ్ వచ్చేసి, బైనరీ ట్రీ అంటే ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఈచ్ నోడ్ వచ్చేసి రిప్రజెంట్ ది రేంజ్ ఆఫ్ ఏ అరే. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇది ఎగ్జాంపుల్ తీసుకొని దీన్ని అసలు సెగ్మెంటరీస్గా ఎలా బిల్డ్ చేయాలో చూద్దాం. లెట్స్ టేక్ ఫస్ట్ నోడ్ వచ్చేసి
రేంజ్ 0 to 4 వరకు రిప్రజెంట్ చేయడం, టోటల్ రేంజ్ రిప్రజెంట్ చేస్తుంది. ఇందులో వీఆర్ గోయింగ్ టు యూస్ క్వశ్చన్ ఏంటంటే ఎగ్జాంపుల్లో వీఆర్ గోయింగ్ టు యూస్ మ్యాక్స్ ఎలిమెంట్. అసలు మ్యాక్స్ ఎలిమెంట్ ఏంది? ఫ్రమ్ 1 to 4, 2 to 3, 0 to 4. ఓకే, 0 to 4లో మ్యాక్స్ ఎలిమెంట్ ఏంటి? 7. ఓకే, నౌ L is equal to 0, R is equal to 4. Now L plus R divided by 2. ఎంత? 2. 2 is the middle element. So నెక్స్ట్ ఇండెక్స్ వచ్చి నెక్స్ట్ నోడ్ వచ్చేసి 0 to 2 రిప్రజెంట్ చేస్తుంది. ఇంకో నోడ్ వచ్చేసి 3 to 4 రిప్రజెంట్ చేస్తుంది. 0 to 2లో మ్యాక్సిమం ఎలిమెంట్ ఏంది? 3. 3 to 4లో మ్యాక్సిమం ఎలిమెంట్ ఏంది? 7. ఓకే, నెక్స్ట్ 0, 2. వీటిలో మిడిల్ ఎలిమెంట్ ఏంది? మిడిల్ వాల్యూ ఏంది? 1. సో 0, 1 will be our next node. 0 to 1లో మ్యాక్సిమం ఎలిమెంట్ 3 అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 2 to 2. 2 to 2లో మ్యాక్సిమం ఎలిమెంట్ వచ్చేసి 2. ఓకే, నెక్స్ట్ 3 to 4లో మిడిల్ వాల్యూ వచ్చేసి 3, 3 అవుద్ది. ద రేంజ్ 3, 3 అండ్ ఇందులో మ్యాక్సిమం వాల్యూ వచ్చేసి 5 అండ్ 4 to 4లో మ్యాక్సిమం ఎలిమెంట్ వచ్చేసి 7. నౌ ఇంకా ఇక్కడ ఇఫ్ యూ కమ్ డౌన్ 0 to 0 అండ్ 1 to 1. 0 to 0 మ్యాక్సిమం ఎలిమెంట్ 3 అండ్ 1 to 1 మ్యాక్సిమం ఎలిమెంట్ 1. నౌ ఇప్పుడు చూడండి, ఓకే, ఇది రిప్రజెంటేషన్ ఆఫ్ సెగ్మెంట్ ట్రీ. ఇప్పుడు ఒకసారి ఇక్కడ చెక్ చేయండి. ఇప్పుడు మనకి టేక్ ఎనీ రేంజ్ 1 to 3 రేంజ్ తీసుకుంటే ఇక్కడ చూడండి 0 to 4లో మ్యాక్సిమం ఎలిమెంట్ ఏంది? 7. 0 to 2లో మ్యాక్సిమం ఎలిమెంట్ ఏంది? 3. సేమ్ 3 to 4లో మ్యాక్సిమం ఎలిమెంట్ 7. అలానే ఈ రిప్రజెంటేషన్లో ఈచ్ నోడ్ రిప్రజెంట్ ది రేంజ్ కదా, ఆ రేంజ్లో మ్యాక్సిమం ఎలిమెంట్ అనేది స్టోర్ చేసాం. ఇక్కడ మ్యాక్సిమం ఎలిమెంట్ అనేది నేను ఎగ్జాంపుల్గా తీసుకున్నా. ఇట్ క్యాన్ బి మ్యాక్సిమం ఎలిమెంట్ ఆర్ మినిమమ్ ఆర్ ఇట్ క్యాన్ బి సమ్ యాజ్ వెల్ ఆర్ ఇట్ క్యాన్ బి ఎనీథింగ్ బేస్డ్ ఆన్ ది క్వశ్చన్. ఓకే, ఇది రిప్రజెంటేషన్ ఆఫ్ ది బైనరీ సెగ్మెంట్ ట్రీ. నెక్స్ట్, okay, now let's try to analyze this binary segment tree. Now I have to find 1 to 4 maximum element in between 1 to 4. ఇప్పుడు నేను 1 to 4లో maximum element ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తా? ఫస్ట్ ఈ రూట్కి వస్తా. 0 to 4 అనేది నేను అనుకునే రేంజ్లో ఉందా? 1 to 4 రేంజ్లో ఉందా? లేదు, బికాస్ 0 అనేది ఎక్స్ట్రా రేంజ్ అనేది నాకు యాడ్ అయింది. సో నేను లెఫ్ట్ సైడ్ వెళ్తా అండ్ రైట్ సైడ్ వెళ్తా. నవ్వు లెఫ్ట్ సైడ్కి వెళ్ళా. ఇప్పుడు 0 to 2, ఈ 0 to 2 అనేది నా రేంజ్లో ఉందా? లేదు, ఎందుకంటే 0 అనేది ఎక్స్ట్రా ఉంది. 1 to 2 అనేది ఉంటే సేమ్ నా రేంజ్లో ఉంది కాబట్టి నేను ఇక్కడ నుంచి 3 అని రిటర్న్ చేస్తాను. కానీ అక్కడ ఏంది? 0 అనేది ఎక్స్ట్రా యాడ్ అయింది. 0 యాడ్ అయింది కాబట్టి అగైన్ ఐ విల్ గో టు లెఫ్ట్ అండ్ ఐ విల్ గో టు రైట్. నవ్ హియర్ ఎప్పుడైతే లెఫ్ట్కి వెళ్తామో ఇక్కడ చూస్తే 0 to 1 ఉంది. 0 to 1 ఉంటే ఇక్కడ కూడా సేమ్ 0 అనే ఎక్స్ట్రా రేంజ్ అనేది యాడ్ అయింది కాబట్టి ఐ విల్ గో లెఫ్ట్ అండ్ ఐ విల్ గో రైట్. వెన్ ఐ గో లెఫ్ట్, ఎప్పుడైతే లెఫ్ట్ వెళ్తాం 0 to 0, 0 to 0 అయినా ఇస్ అవుట్ ఆఫ్ రేంజ్. అంటే మనకు కావాల్సిన 1 to 4 నాకు 0 అండ్ 1 కంటే దాని ముందు రేంజ్ ఇస్తున్నాడు ఈ నోడ్. సో నాకు ఈ రేంజ్ అవసరం లేదు. సో నేను ఏం చేస్తాను? సిన్స్ ఐ హ్యావ్ టు ఫైండ్ మ్యాక్సిమం ఎలిమెంట్, నేను ఇక్కడ మినిమం రిటర్న్ చేస్తాను. మినిమం అండర్ స్కోర్ వాల్యూ ఎంత, మ్యాక్సిమం మినిమం వాల్యూ ఎంత ఉంటుందో, మినిమం మోస్ట్ వాల్యూ ఎంత ఉంటుందో అది రిటర్న్ చేస్తాను. ఇక్కడ చూడు 1 to 1, ఈ 1 to 1 అనేది నా 1 to 4 అనే రేంజ్లో ఉంది. సో ఐ విల్ రిటర్న్ హియర్ 1. ఇప్పుడు ఇక్కడ నుంచి నాకు మినిమం వాల్యూ వస్తుంది, ఇక్కడ నుంచి నాకు మ్యాక్సిమం వాల్యూ వస్తుంది. సో ఇక్కడ నుంచి నాకు 1 వస్తుంది. ఈ రెండిట్లో మ్యాక్సిమం ఏంది? 1. సో ఐ విల్ రిటర్న్ 1 హియర్. నౌ ఇప్పుడు ఈ రైట్ సైడ్ ఇక్కడ 2, 2 ఉంది. 2, 2 ఈస్ ఇన్ అవర్ రేంజ్. 1 to 4లో 2, 2 ఉంటాయి. సో ఐ విల్ రిటర్న్ హియర్ 2. ఇప్పుడు చూస్తే ఈ 2, ఈ 1, ఈ 1 ఉంది, ఇటు ఈ 2 ఉంది. ఈ రెండిట్లో మ్యాక్సిమం ఏది? 2 కాబట్టి ఇక్కడ నుంచి ఐ విల్ రిటర్న్ 2. నౌ రైట్ సైడ్కి వచ్చాం. రైట్ సైడ్కి వచ్చినప్పుడు 3, 4. 3, 4 అనేది 1, 4 రేంజ్లో ఉంది. ఇట్ ఈస్ ఇన్ అండర్ రేంజ్, రేంజ్లో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి 7 రిటర్న్ చేస్తా. ఎందుకు నేను లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ వెళ్ళాల్సిన అవసరం లేదు? ఎందుకంటే సిన్స్ ఈ రెండు రేంజెస్ని
నువ్వు యాడ్ చేస్తేనే కంబైన్ చేస్తేనే నీకు పేరెంట్ రేంజ్ వస్తుంది. అంటే 3,3 4,4 ఇవి రెండింటిని కంబైన్ చేస్తేనే నీకు 3,4 వస్తుంది. అందుకే ఇక్కడ నీకు ఆల్రెడీ ఈ 3,4 అనేది మనం అనుకున్న రేంజ్లో ఉండడం వల్ల వి నో నీడ్ ఆఫ్ చెకింగ్ అగైన్ ది డౌన్ కింద స్టైల్స్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచి నీకు 7 రిటర్న్ అవుతుంది. ఇప్పుడు ఇటు నుంచి 2 రిటర్న్ అవుతుంది, ఇటు నుంచి 7 రిటర్న్ అవుతుంది. ఇందులో మ్యాక్సిమం ఎలిమెంట్ ఏంది 7. అవర్ ఆన్సర్ విల్ బి 7. అలానే ఇప్పుడు మనం ఇంకొక రేంజ్ తీసుకుందాం. విల్ టేక్ అనదర్ రేంజ్. అప్పుడు ఇంకా క్లారిటీ ఇంకొకసారి మంచి అర్థమవుద్ది. విల్ టేక్ 2,3. 2 ఇక్కడ ఉంది, 3 అటు సైడ్ ఉంది. సో అప్పుడు మనకి ఇంకా ఈజీ అవుద్ది. దాన్ని బట్టి టైం కాంప్లెక్సిటీ కూడా మనం ఫైండ్ అవుట్ చేద్దాం. టైం కాంప్లెక్సిటీ ఎంత అవ్వచ్చు అని. 1 సెకండ్. ఓకే, 2,3. మై రేంజ్ ఇస్ 2,3. 2,3 నా రేంజ్. ఈ సెకండ్ క్వైరీ. ఫస్ట్ ఈ 0,4 అనేది నా రేంజ్లో ఉందా? లేదు. సో ఐ విల్ గో లెఫ్ట్ అండ్ ఐ విల్ గో రైట్. నౌ లెఫ్ట్. ఈ 0,2 అనేది నా రేంజ్లో ఉందా? లేదు, ఎందుకంటే ఎక్స్ట్రా 0 అనేది యాడ్ అయింది. సో ఐ విల్ గో లెఫ్ట్ అండ్ ఐ విల్ గో రైట్. 0,1 ఈజ్ ఇన్ మై రేంజ్? లేదు, ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ రేంజ్. సో ఐ విల్ రిటర్న్ మినిమమ్ వాల్యూ హియర్. 2,2 ఈజ్ ఇన్ మై రేంజ్? ఎస్, 2,2 అనేది నా రేంజ్లో ఉంది. సో ఐ విల్ రిటర్న్ 2 హియర్. ఇందులో మినిమం వాల్యూ వచ్చేది ఇటు లెఫ్ట్ సైడ్ నుంచి మినిమం వాల్యూ వచ్చింది, రైట్ సైడ్ నుంచి 2 వస్తుంది. సో ఐ థింక్ ఐ హ్యావ్ టు రిటర్న్ మ్యాక్సిమం వాల్యూ కాబట్టి ఇక్కడ నేను మ్యాక్సిమం వాల్యూ ఎంత 2 కాబట్టి 2 రిటర్న్ చేస్తాను. ద సేమ్ థింగ్ 0,4 ఉంది, రైట్ సైడ్ వచ్చావు. రైట్ సైడ్ వచ్చినప్పుడు ఏమైంది? 3,4. 3,4 ఈజ్ ఇన్ మై రేంజ్? నో, 4 అనేది ఎక్స్ట్రా రేంజ్ యాడ్ అవుతుంది. సో ఐ విల్ గో లెఫ్ట్ అండ్ ఐ విల్ గో రైట్. ఇప్పుడు లెఫ్ట్కి వెళ్ళినప్పుడు 3,3. 3,3 ఈజ్ ఇన్ మై రేంజ్? ఎస్, 3,3 రేంజ్లో ఉంది కాబట్టి నేను ఇక్కడ నుంచి 5 రిటర్న్ చేస్తాను. నెక్స్ట్ ఈ 4,4 ఈజ్ ఇన్ మై రేంజ్? లేదు. సో ఐ విల్ రిటర్న్ మినిమం వాల్యూ ఇక్కడ కూడా. సో ఇటు నుంచి మినిమం వాల్యూ వస్తుంది, ఇక్కడ నుంచి 5 వస్తుంది. సో మినిమం అప్పుడు నా మ్యాక్సిమం వాల్యూ ఏమవుద్ది? రిటర్న్ చేయాల్సింది 5 రిటర్న్ చేస్తా. సో ఇప్పుడు ఇక్కడ 5 రిటర్న్ అవుతుంది, ఇక్కడ నుంచి 2 వస్తుంది. ఈ పర్టికులర్ పాయింట్లో నాకు మ్యాక్సిమం వాల్యూ ఎంత? 5 కాబట్టి 5 రిటర్న్ చేస్తాను. ఇప్పుడు నువ్వు చూస్తే 2,3 రేంజ్లో మ్యాక్సిమం వాల్యూ ఎంత? 5. అంతే. ఇప్పుడు ఇక్కడ అసలు సెగ్మెంటరీ యూజ్ చేయాల్సిన ఆప్షన్ ఎందుకు వచ్చిందంటే, లెట్స్ టేక్ నేను ఈ పొజిషన్లో నేను దీన్ని 6 చేసేస్తా. 6 చేస్తే ఏమవుద్ది? నేను ఓ ఆఫ్ హెచ్ అంటే హైట్ ఆఫ్ ది బైనరీ ట్రీలో నేను మొత్తం క్యాల్కులేషన్స్ అన్నీ చేంజ్ చేయొచ్చు. ప్రీవియస్గా నువ్వు రేంజ్ సమ్ ప్రిఫిక్స్ సమ్ యూజ్ చేస్తే నీకు ఆఫ్ ఎన్ పట్టింది. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ని నువ్వు చేంజ్ చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. అంటే ప్రతి ఎలిమెంట్ని నువ్వు సమ్లో యాడ్ చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది, ఏదైతే రేంజ్లో నువ్వు అప్డేట్ చేసావో. అది ఇక్కడ కూడా నేను 6ని అప్డేట్ చేయడం వల్ల నాకేంది? ఓన్లీ ఈ ఇండెక్స్ ఎన్నోది? సెకండ్ ఇండెక్స్కి వచ్చి నేను ఇక్కడ 6 అని పెట్టి నేను ఇక్కడ 6 పెట్టేసి అక్కడ 7 పెట్టేసి అయిపోయి నాకు సేమ్ అయిపోద్ది. నేను అన్నీ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇలాంటి సిచ్యువేషన్లో సెగ్మెంటరీస్ ఆర్ వెరీ యూస్ఫుల్. ఇప్పుడు చూస్తే టైం కాంప్లెక్సిటీ ఎంత అవుతుందంటే, టైం కాంప్లెక్సిటీ వచ్చేసి ఒక్క సెర్చ్లో మనకి లాగ్ ఎన్ పడుద్ది. అండ్ ఎన్ని క్వైరీస్ ఉన్నాయి? క్యూ క్వైరీస్ ఉంటే క్యూ లాగ్ ఎన్ ఈస్ అవర్ టైం కాంప్లెక్సిటీ టు ఫైండ్ అవర్ ఆన్సర్.